సర్పంచ్ ఎన్నికలు ఇప్పుడు ఊర్లలో సర్పంచ్ ఎన్నికలు జరుగుతున్నాయి. సర్పంచ్ ఎన్నికలకు డైరెక్ట్గా కాకుండా ఇండైరెక్ట్గా సీఎం గారు ఎట్లా ప్రచారం చేస్తున్నారో దాని గురించి మాట్లాడదాం. అట్లనే అసలు రూల్ అనేది, ఒక చట్టం అనేది అందరికీ ఒకటే లెక్క ఉంటుందా, లేకపోతే చట్టానికి అతీతులు ఎవరన్నా ఉంటారా, రెండింటి గురించి కూడా మాట్లాడుకుందాం. మాట్లాడుకునే ముందు ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోర్రి. అయితే ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డి గారు జిల్లాల పర్యటన చేస్తున్నారు. దేనికోసం పేరేం పెట్టిర్రు? వాళ్ళ గవర్నమెంట్ వచ్చి 2 ఏళ్ళు అవుతుంది కాబట్టి 2 ఏళ్ళ ప్రజాపాలన విజయోత్సవాలట. 2 ఏళ్ళ ప్రజాపాలన విజయోత్సవాల పేరు మీద సీఎం గారు జిల్లాల పర్యటన చేస్తున్నారు. అది పైకి కనిపించేది. ఇంకా లోపల జరిగేది ఏంటి అంటే అవి నిజంగా ప్రజాపాలన విజయోత్సవాల లేకపోతే సర్పంచ్ ఎన్నికల ప్రచార సభల? అది చూస్తున్న ఎవరికైనా సరే ప్రజాపాలన విజయోత్సవాలు అవునో కాదో కానీ సర్పంచ్ ఎన్నికల ప్రచార సభలని మాత్రం వట్టిగా ఇట్లా చూస్తే అర్థమవుతుంది. మరి ఏం జరుగుతుంది ఏంది అని. అసలు ఓ చట్టం ఉంటుంది ఎన్నికలు జరిగేటప్పుడు, ఆ ఎన్నికలు జరుగుతున్న దగ్గర మాట్లాడొచ్చా మాట్లాడరాదా, ఏంది ఏం జరుగుతుంది అసలు రాష్ట్రంలో అనేది అసలు ఒకసారి ఆలోచించుకోరు. ఇప్పుడు మొన్న మహబూబ్ నగర్ జిల్లాలో స్టార్ట్ చేసిరు సీఎం గారు సభలు. ఇక ఒకటనుకొకటి ఒక్కొక్క జిల్లాలలో స్టార్ట్ నడుస్తున్నాయి, ఇంకా నడుస్తూనే ఉన్నాయి. ఇవాళ కూడా ఉన్నట్టుంది ఏదో జిల్లాలో. అయితే ప్రతి జిల్లాకి పోయినప్పుడు సీఎం గారు ఏం చెప్తారు? మొన్న ఏం చెప్పిండు మహబూబ్ నగర్ దాంట్లో, అసలు మీకు మీ ఊర్లో పనిచేసేటోళ్ళనే సర్పంచులుగా ఎన్నుకోర్రి అని చెప్పిండు. నిన్న కూడా సభలో మాట్లాడిండు సర్పంచుల గురించి. మొత్తం మాట్లాడతారు, ఎటు తిరిగి మళ్ళీ అది సర్పంచుల దగ్గరికి వచ్చి ఆగుతుంది. అయితే ఇందులో 2 ఏంది అంటే ఇప్పుడైనా సభలు పెడుతుర్రు అంటే ఆ జిల్లా కేంద్రాలలో పెడుతుర్రు. ఇప్పుడు మామూలుగా ఏముంటుందంటే ఎక్కడ ఎన్నికలు జరిగినా కూడా అక్కడ ఎలక్షన్ కోడ్ అమల్లో ఉంటుంది. ఆ ఎలక్షన్ కోడ్ అమల్లో ఉంది కదా అని ఆ ఊర్లలోకి పోతలేరు, కానీ ఆ ఊర్లో జనంనే ఇడికి పట్టుకొస్తారు. ఇది ఒకటి ఉంటుంది కదా, చట్టంలో చాలా లొసుగులు ఉంటాయి, లొసుగులని పెట్టుకొని ఎట్లన్నా బయటపడవచ్చు అని అట్లాంటిది అన్నట్టు ముచ్చటిది. ఇప్పుడు సీఎం గారు తిరుగుతుందేమో సర్పంచ్ ఎన్నికల కోసమే. ఆ సభలు మొత్తం సర్పంచ్ ఎన్నికల ప్రచార సభలు, విజయోత్సవ సభలు కాదు, అవి సర్పంచ్ ఎన్నికల ప్రచార సభలు. కానీ దానికి విజయోత్సవ సభలు అని పేరు పెట్టి ఇప్పుడు జిల్లా కేంద్రంలో పెడతారు. ఎందుకు? ఆ గ్రామాలలో పెడితే ఇప్పుడు ఆ ఊర్లలో సర్పంచ్ ఎన్నికలు జరుగుతున్న చోట ఎలక్షన్ కోడ్ ఉంది కదా, కాబట్టి ఆ ఊర్లకు పోతే ఇప్పుడు వీళ్ళు చేసే శంకుస్థాపనలో లేకపోతే మాట్లాడేటివో అవి చేస్తాం ఇవి చేస్తాం అనుడో, నిధులు ఇచ్చుడో, లేకపోతే పలానా సర్పంచ్ని ఎన్నుకోమనురో, ఇవన్నీ కూడా ఎన్నికల కోడ్ కిందికి వస్తాయి. అవన్నీ మాట్లాడొద్దు. ఇప్పుడు సీఎం స్థాయిలో ఉన్న వ్యక్తి ఎన్నికల నిబంధనను ఉల్లంఘిస్తే ఎట్లుంటుంది? అందుకోసమని జిల్లా కేంద్రాలలో మీటింగ్ పెడుతురు. కానీ వచ్చే జనం ఎక్కడి నుంచి? ఇప్పుడు ఎక్కడైతే సర్పంచ్ ఎన్నికలు జరుగుతున్నాయో ఆ ఊర్లలో నుంచే జనం వచ్చి సభలో కూర్చుంటున్నారు. చివర్లో ఏం చెప్తారు సీఎం గారు? మీ ఊర్లో మంచిగా పనిచేసేటోళ్ళనే సర్పంచులుగా ఎన్నుకోర్రి, ఫలానా ఊళ్ళని ఎన్నుకోర్రి. సర్పంచ్ ఎన్నికలు ఏం పార్టీ గుర్తుతో జరిగే ఎన్నికలు కాదు, పార్టీ బీఫామ్ మీద జరగని ఎన్నికలు ఇవి. అందుకోసమే ఈ ఎన్నికలకు వేయింది గవర్నమెంటు. లోకల్ బాడీ ఎన్నికలలో అన్నీ వస్తాయి, ఎంపీటీసీలు వస్తాయి, జెడ్పీటీసీలు వస్తాయి, సర్పంచులు వస్తాయి, ఇవన్నీ వస్తాయి. కానీ ఓన్లీ సర్పంచ్ ఎన్నికలనే పెడుతుంది. ఇప్పుడు ఎంపీటీసీ జెడ్పీటీసీలు పెడతలేదు, అది పార్టీ గుర్తుతో జరుగుతాయి కాబట్టి సర్పంచ్ ఎన్నికలు పార్టీ గుర్తుతో జరగవు. కాబట్టి ఇక గెలిచినోడు ఎవరైతే ఉంటారో వాళ్ళంతా ఆ పార్టీ వాళ్ళు అన్నట్టే అట్లా క్లెయిమ్ చేసుకోవచ్చు. ఇప్పుడు పార్టీ గుర్తులతో జరగవు, కానీ పలానా పార్టీ వాళ్ళు మద్దతు ఇచ్చిన వాళ్ళనో లేకపోతే పలానా పార్టీ అయిన వెనకాల ఉన్నాయినో ఊర్లలో అంతా తెలిసిపోతుంది, మాట్లాడుకుంటారు, ఓపెన్గా కనిపిస్తుంది మనకి. అగో ఈయన సీఎం గారు ఎన్నికల ప్రచారం, సీఎం గారు ఆ ప్రజాపాలన సభలకు పోయి ఏం చెప్తుర్రు? మీ ఊర్లలో మంచోళ్ళని ఎన్నుకోర్రి, మంచి సర్పంచుల్ని పనిచేసేటోళ్ళని ఎన్నుకోర్రి, లేకపోతే ఆ ఎమ్మెల్యేలతో సఖ్యతగా ఉన్నోళ్ళని ఎన్నుకోర్రి, మంత్రులతో పనిచేయించుకునేటోళ్ళని ఎన్నుకోర్రి, ఇగో ఇది చెప్తురు. అది చూసిన వాళ్ళు ఎవరికైనా అర్థమవుతుంది కదా. ఇప్పుడు సీఎం గారు మాట్లాడుతున్న మాటలు లేకపోతే ఆ సభలు చూస్తే ఎవరికైనా ఏం అర్థమవుతుంది? అది సర్పంచ్ ఎన్నికల ప్రచార సభలు అని అర్థమవుతుందా కాదా? మరి అసలు ఎన్నికల కమిషన్ అన్ని ఆదేశాలు ఇచ్చి ఎన్నికల కమిషను ఉంది, ఆడ ఊర్లలో నుంచే జనంని తీసుకొస్తున్నారు, వాళ్ళు ఓట్లు వేసేటోళ్ళే. కానీ వీళ్ళు సిటీలలో పెట్టినామనే పేరుతోని మళ్ళీ మొత్తం ఎన్నికల ప్రచార సభలే. ఇంత తుంగలో దొక్కితే అసలు చట్టాలని లేకపోతే ఇంకొకటి మాకు ఎవరికైనా వర్తిస్తావు కావచ్చు, కానీ మాకు వర్తించవన్న లెక్క ఉంది ప్రభుత్వం చేస్తున్న పని. ఇప్పుడు ఈ ప్రజాపాలన విజయోత్సవ సభల పేరుతో జరుగుతున్నాయి అన్నీ కూడా పేరుకు ప్రజాపాలన విజయోత్సవ సభలు, కానీ అది చూసిన వాళ్ళకి ఎవరికైనా కూడా అర్థమయ్యేది ఏంటంటే సర్పంచ్ ఎన్నికల ప్రచార సభలు. సరిగా దాని మీద కూడా ఉన్నాయనుకోండి, సర్పంచ్ ఎన్నికల కోసం కూడా సీఎం స్థాయి వ్యక్తులు ప్రచారం చేస్తారా అంటే చేస్తారు. మరి ఎందుకు?
జూబ్లీహిల్స్లో ఉప ఎన్నిక జరిగితే జూబ్లీహిల్స్ ఒక్క ఉప ఎన్నిక జరిగిందంటే సీఎం స్థాయి వ్యక్తి 6-7 రోజులు ఎన్నికల ప్రచారంలో పాల్గొనే పరిస్థితి ఉంది మరి కాంగ్రెస్ పార్టీకి. అట్లాంటప్పుడు సర్పంచ్ ఎన్నికల కోసం పోతారు, లేకపోతే ఇంకా కింద ఇంకేదన్నా వేరే ఎన్నికలు జరిగినా వాటి ప్రచారాలకు పోతారు, అన్నింటి ప్రచారాలకు పోతారు. సరే, ఆ ప్రచారం చేసుకోవడము, మా పార్టీకి ఓటయ్యిర్రి అని ఇంకొకటో అడగడంలో తప్పులేదు. కానీ లొసుగులు ఉంటాయి కదా కొంత, ఆ లొసుగుల్ని ఎంతలా ఉపయోగించుకుంటున్నారు, ఎట్లా దాన్ని మిస్యూజ్ చేస్తుర్రు అనే దాని మీద ఖచ్చితంగా చర్చ జరుగుతుంది. ఇంకా జరగాల్సిన అవసరం అయితే ఉంది. ఇది చెప్పేందుకోసం చేసిన వీడియో ఇది.